ఫైనల్ గా యాపిల్ ఇంటెలిజెన్స్ అఫీషియల్ స్టేబుల్ వెర్షన్ అయితే వచ్చేసింది. మన ఛానల్లో ఈ వీడియో కొంచెం లేట్ గానే వస్తుంది, కానీ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి లేట్ అయినా కూడా వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో 18.1 లో వచ్చిన కొత్త ఫీచర్స్ తో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో కలిపి టాప్ 5 ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఈ లోపు వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. మొత్తానికి ఎప్పటి నుంచో ఐఫోన్ యూజర్స్ ఎదురు చూస్తున్న ఫీచర్ అయితే iOS 18.1 లో వచ్చేసింది. అదే కాల్ రికార్డింగ్. ఇప్పటి నుంచి మనం కాల్స్ ని రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ ఒకటే కాదు, అవసరమైతే వాటి ట్రాన్స్క్రిప్ట్స్ కూడా మనకి ఇస్తుంది. కానీ ప్రస్తుతానికి ఈ ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ట్రాన్స్క్రైబ్ చేసే క్యాపబిలిటీసే ప్రస్తుతానికి ఉన్నాయి, కానీ ఫ్యూచర్ లో మిగతా లాంగ్వేజెస్ ని కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, ఇదంతా బాగానే ఉంది, కానీ కాల్ రికార్డింగ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ లేకుండా రికార్డ్ చేస్తుందా అంటే యాపిల్ నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఇద్దరికి కాల్ రికార్డ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతే కాల్ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రికార్డ్ చేసిన రికార్డింగ్స్ అన్ని మనకి నోట్స్ యాప్ లో కాల్ రికార్డింగ్స్ ఫోల్డర్ లో కనిపిస్తాయి. ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేది 18.1 కి అప్డేట్ చేసుకోగానే డిఫాల్ట్ గానే ఆన్ అయిపోతుంది. ఒకవేళ ఈ ఫీచర్ మీకు కనిపించకపోతే సెట్టింగ్స్ లో కాల్ రికార్డింగ్ అని టైప్ చేయండి. అది ఓపెన్ చేసి మీరు టర్న్ ఆన్ ఆర్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. సో iOS 18 వరకు కంట్రోల్ సెంటర్ లో చేంజెస్ చేసి తీసుకొచ్చారు, కానీ మనం రోజు వాడే వైఫై గానీ, మొబైల్ డేటా గానీ, బ్లూటూత్ గానీ ఇవన్నీ ఒక ఫోల్డర్ లో ఉంటే మనం మల్టిపుల్ ట్యాప్స్ చేయాల్సి వచ్చేది. కానీ iOS 18.1 లో మనం రోజు వాడే కంట్రోల్స్ అన్నిటికీ డిఫరెంట్ టాగల్స్ ఇచ్చారు. అంటే మనం వైఫై ని, మొబైల్ డేటాని అన్ని సెపరేట్ గా పెట్టుకోవచ్చు. జస్ట్ మీరు కంట్రోల్ సెంటర్ ని ఓపెన్ చేసి పైన ఎడిట్ మీద క్లిక్ చేశాక స్క్రోల్ చేస్తే కిందన మొబైల్ డేటా, వైఫై, బ్లూటూత్ ఇవన్నీ సెపరేట్ ఐకాన్స్ లా కనిపిస్తే మీరు వాటిని మీకు హ్యాండీగా అనిపించే ప్లేస్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇది కంట్రోల్ సెంటర్ కి చిన్న అప్గ్రేడ్, కానీ మనం రోజు యూజ్ చేసే సెట్టింగ్స్ ని ఇంత కాంప్లికేటెడ్ గా ఉంచడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ సిరికి ఈ అప్డేట్ లో కొంచెం మంచి చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ చేసి తీసుకొచ్చారు. సిరి రెస్పాన్స్ లో యాక్యురసీ పెరిగింది అండ్ కొత్త యానిమేషన్ ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మనం సిరి అని అనగానే ఫోన్ స్క్రీన్ చుట్టూ లైట్స్ వస్తే ఇది మాత్రం చూడడానికి చాలా బాగుంది. నార్మల్ గా సిరిని మనం 2 వేస్ లో యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకటి సిరి అని పిలవగానే యాక్టివేట్ అవుతుంది. సెకండ్ ఇది పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసినా కూడా మనం సిరిని యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇప్పటి నుంచి iOS 18.1 లో హోమ్ బటన్ ని డబుల్ ట్యాప్ చేస్తే టైప్ టు సిరి యాక్టివేట్ అవుతుంది. సో మనం ఇప్పటి నుంచి ఓన్లీ వాయిస్ కమాండ్స్ తోనే కాదు, ఏదైనా టైప్ చేసి కూడా సిరికి కమాండ్స్ ఇవ్వచ్చు. సో మొత్తానికి సిరిలో బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇది ఒకసారి చూడండి. Siri, set a reminder. I want to go to movie at 4 p.m. No. I want to go to park. సో ఇలా మన కన్వర్జేషన్ ని గుర్తుపెట్టుకొని మనం స్ప్లిట్ సెకండ్స్ లో కమాండ్స్ ని చేంజ్ చేసినా కూడా సిరి గుర్తుపెట్టుకొని లాస్ట్ లో ఏ కమాండ్ ఇచ్చామో ఆ కమాండ్ నే సేవ్ చేసుకుంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే సిరి ముందు జనరేషన్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్మార్ట్ గా తయారైంది. ఓకే, నెక్స్ట్ 18.1 లో రైటింగ్ టూల్స్ అనే ఏఐ ఫీచర్ ని తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ఓన్లీ 15 Pro అండ్ అబౌట్ డివైస్ కే ఉంటుంది. ఏఐ ఫీచర్స్ అన్ని 15 Pro అండ్ అబౌట్ డివైస్ కే ఉంటుంది. ఇది మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓకే, ఈ రైటింగ్ టూల్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ బేసిక్ గా ఒక 5 టూల్స్ ఉన్నాయి. ప్రూఫ్ రీడ్, రీరైట్, రైటింగ్ టోన్, సమ్మరీ అండ్ ఫార్మాట్ చేంజింగ్. ప్రూఫ్ రీడ్ అంటే మనం ఇచ్చిన టెక్స్ట్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది ఐడెంటిఫై చేస్తుంది. ప్రూఫ్ రీడ్ చేశాక మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసి ఇచ్చిన టెక్స్ట్ ని మనం పాత టెక్స్ట్ తో రీప్లేస్ చేసుకోవచ్చు. రీరైట్ అంటే మనం ఇచ్చిన టెక్స్ట్ ని మళ్ళీ డిఫరెంట్ వేస్ లో, డిఫరెంట్ ఫార్మాట్స్ లో రాస్తుంది. నెక్స్ట్ రైటింగ్ టోన్ విషయానికి వస్తే ఇది మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు చాలా ఏఐ టూల్స్ లో చూసాం. ఏదైనా ఒక టెక్స్ట్ ని సపోజ్ ఏదైనా మెయిల్ చేస్తుంటే ఆ మెయిల్ ని ఫ్రెండ్లీగా పంపిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ప్రొఫెషనల్ గా పంపించాలనుకుంటున్నారా, సో ఈ టోన్ ని మనం ఇచ్చిన టెక్స్ట్ ని మన నచ్చిన టోన్ లో చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్సైజ్ విషయానికి వస్తే ఒకవేళ మన దగ్గర ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంటే వాటన్నిటిని స్టడీ చేసి ఇది చిన్న పారాగ్రాఫ్ లా మనకు అర్థమయ్యేలా ఇస్తుంది. అండ్ ఫైనల్ గా మనం ఏదైనా టెక్స్ట్ ని మనం నచ్చిన ఫార్మాట్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ పాయింట్స్ లా కావాలంటే పాయింట్స్ లా చేంజ్ చేసుకోవచ్చు. టేబుల్ లా కావాలంటే మొత్తం మన టెక్స్ట్ అంతటిని టేబుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో ఇలా మనకు నచ్చిన ఫార్మాట్ లో మన టెక్స్ట్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ రైటింగ్ టూల్స్ అనేవి ఓన్లీ నోట్స్ యాప్ లోనే కాదు, మొత్తం టెక్స్ట్ ఉండే ప్రతి దగ్గర ఈ రైటింగ్ టూల్స్ అనేవి పనిచేస్తే జస్ట్ మనం కాపీ చేసి అక్కడ ఆప్షన్స్ లో రైటింగ్ టూల్స్ అని కనిపిస్తుంది. మనకు నచ్చినట్టు ఏ టూల్ కావాలంటే ఆ టూల్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా క్లీన్ అప్ ఫీచర్ ని ఫొటోస్ యాప్ లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఇప్పటి వరకు మనం చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో చూసిన ఫీచరే. ఫొటోస్ లో ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ కానీ, ఏదైనా లేకపోతే అన్వాంటెడ్ పీపుల్ కానీ ఒకవేళ మన ఫొటోస్ లో ఉంటే వాటిని సెలెక్ట్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫోటో ఓపెన్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి క్లీనప్ అనే ఫీచర్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ ని సర్కిల్ చేయగానే సెలెక్ట్ చేసి రిమూవ్ చేస్తుంది. స్టేబుల్ వెర్షన్ లో కూడా ఇదేమి 100% పర్ఫెక్ట్ లాగా ఏం కాదు. కొంచెం కాంప్లికేటెడ్ ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేసి మళ్ళీ
దాన్ని రీజనరేట్ చేయడంలో 100% యాక్యురేట్ గా అయితే ఏం లేదు. ఫ్యూచర్ లో వచ్చే అప్డేట్స్ లో యాక్యురేట్ గా ఉంటుందేమో చూడాలి. బట్ ప్రస్తుతానికి అయితే కొంచెం డీటెయిల్డ్ గా ప్లెయిన్ ఆబ్జెక్ట్స్ ని బాగానే రిమూవ్ చేస్తుంది, కానీ కొంచెం కాంప్లికేటెడ్ ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రీజనరేట్ చేయడంలో అంత యాక్యురేట్ గా అయితే లేదు. సో ఈ iOS 18.1 స్టేబుల్ వెర్షన్ లో ఇచ్చిన ఫీచర్స్ లో నాకు పర్సనల్ గా ఈ 5 ఫీచర్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి, కొంచెం ఇంపార్టెంట్ అనిపించాయి. iOS 18.2 లో ఇంకొన్ని ఏ ఫీచర్స్ అయితే మనం చూడొచ్చు. వీళ్ళు ముందే అనౌన్స్ చేసిన కెమెరా సెర్చ్ ఫీచర్, జెన్మోజీ, సో ఇవన్నీ iOS 18.2 లో వస్తాయి. మీకు iOS 18.1 లో ఇవి కాకుండా ఇంకేదైనా ఫీచర్స్ నచ్చాయా? ఒకవేళ నేను ఏదైనా మిస్ అయితే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫీచర్స్ అన్ని ఓన్లీ యుఎస్ రీజియన్, యుఎస్ లాంగ్వేజ్ పెట్టుకుంటేనే పనిచేస్తున్నాయి. సో ఒకవేళ మీరు ఈ ఫీచర్స్ ని యాక్సెస్ చేయాలనుకుంటే మీరు లాంగ్వేజ్ అండ్ రీజియన్ ని యుఎస్ కి మార్చుకొని వెయిటింగ్ లిస్ట్ లో యాడ్ అయితే అప్పుడు మనం యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.